మీరు ప్రతి సంవత్సరం ఉగాది జరుపుకుంటారు. మీరు ఉగాది పచ్చడి తింటారు. కొత్త బట్టలు వేసుకుంటారు. కానీ ఈ పండుగ వెనక దాగి ఉన్న 2000 సంవత్సరాల రహస్యం మీకు తెలుసా? మీరు తింటున్న ఉగాది పచ్చడిలో ఉన్న చేదు వేప అది మీ జీవితానికి ఒక సందేశం ఇస్తోంది. మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితమే మీకొక విషయం చెప్పాలనుకున్నారు. కానీ మనలో చాలామంది దాన్ని అర్థం చేసుకోలేదు. ఈరోజు ఈ వీడియోలో ఆ రహస్యం మీకు చెప్తాను. చివరి వరకు చూడండి. ఉగాది ఈ పేరు వినగానే మనకు సంతోషం కలుగుతుంది. కానీ ఈ పేరు వెనక ఒక అర్థం దాగి ఉంది. యుగ, ఆది. యుగం అంటే కాలం, ఆది అంటే మొదలు, అంటే కొత్త యుగం యొక్క ప్రారంభం. బ్రహ్మపురాణంలో ఇలా చెప్పబడింది. చైత్రశుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు ఈ సృష్టిని మొదలుపెట్టాడు. సూర్యుడు ఉదయించాడు. సమయం మొదలైంది. జీవితం ప్రారంభమైంది. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నాను. ఉత్తర భారతదేశంలో జనవరి 1 సెలబ్రేట్ చేస్తారు. తమిళులు పొంగల్ జరుపుకుంటారు. కానీ మనం తెలుగువారం చైత్రశుద్ధ పాడ్యమి నాడే ఎందుకు సెలబ్రేట్ చేస్తాం? ఎందుకంటే మన పూర్వీకులు ఆస్ట్రోనామికల్ క్యాల్కులేషన్స్ చేసి ఈ రోజే సూర్యుడు, చంద్రుడు, భూమి అన్నీ ఒక స్పెసిఫిక్ పొజిషన్లో ఉంటాయని కనుగొన్నారు. ఇది ఆస్ట్రోనామీ. ఇది సైన్స్. ఇది మన శాస్త్రం. కానీ ఇంతకంటే పెద్ద రహస్యం ఉగాది పచ్చడిలో దాగి ఉంది. అది ఇప్పుడు చూద్దాం. 6 రుచులు ఒకే గిన్నెలో. తీపి బెల్లం, పులుపు చింతపండు, చేదు వేప పువ్వు, కారం మిరప, ఉప్పు నువ్వులు, వగరు పచ్చి మామిడి. ఇవి 6 రుచులు కావు. ఇవి జీవితంలో మనం ఎక్స్పీరియన్స్ చేసే 6 ఎమోషన్స్. తీపి జీవితంలో వచ్చే సంతోషాలు. పులుపు మనసుని తాకే అనుభవాలు. కారం మనల్ని కోపంగా చేసే సంఘటనలు. ఉప్పు కష్టమైన బాధ్యతలు. వగరు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే ఛాలెంజెస్. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది చేదు వేప పువ్వు. మీ జీవితంలో ఒక్కసారి ఆలోచించండి. ఎగ్జామ్ ఫెయిల్ అయిన రోజు, ప్రేమించిన వారు దూరమైన రోజు, ఆ చేదు మూమెంట్స్ మీకు గుర్తున్నాయా? మన పూర్వీకులు చెప్పింది ఏమిటంటే ఆ చేదు కూడా జీవితంలో భాగమే. దాన్ని నిరాకరించకు, యాక్సెప్ట్ చెయ్యి. ఉగాది పచ్చడి తినడం అంటే జీవితంలో వచ్చే అన్ని అనుభవాలను, మంచివి చెడ్డవి, చేదువి తీపివి, అన్నిటినీ నవ్వుతూ స్వీకరిస్తానని చేసే ప్రతిజ్ఞ. ఇది కేవలం పండుగ కాదు, ఇది జీవిత తత్వం. ఇది మన శాస్త్రం మనకు ఇచ్చిన అమూల్యమైన జ్ఞానం. ఇలాంటి అన్టోల్డ్ స్టోరీస్ మీకు నచ్చితే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉగాది రోజున మన పెద్దలు ఒక పని చేస్తారు. పంచాంగ శ్రవణం. చాలామంది దీన్ని ఒక మతపరమైన ఆచారంగా మాత్రమే చూస్తారు. కానీ అది అంతకంటే చాలా ఎక్కువ. పంచాంగం అంటే పంచ అంటే 5, అంగం అంటే భాగం. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం. ఈ 5 అంశాల ద్వారా మన పూర్వీకులు ఆ సంవత్సరంలో వర్షాలు ఎంత పడతాయి, పంటలు ఎంత పండుతాయి, దేశంలో రాజకీయ పరిస్థితి ఏమిటి అన్నీ క్యాల్కులేట్ చేసేవారు. కంప్యూటర్స్ లేవు, శాటిలైట్స్ లేవు, ఇంటర్నెట్ లేదు. కానీ కేవలం ఆస్ట్రోనామికల్ ఆబ్జర్వేషన్స్తో మన పూర్వీకులు ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేసేవారు. మీకు తెలుసా, మోడర్న్ సైన్స్ కూడా కన్ఫర్మ్ చేసింది. పంచాంగంలో వాడే క్యాల్కులేషన్స్ జూలియన్ క్యాలెండర్ కంటే యాక్యురేట్ అని. మన పూర్వీకులు నాసా కంటే 100 సంవత్సరాల ముందే ఈ క్యాల్కులేషన్స్ చేశారు. ఇప్పుడు నేను చెప్పే విషయం చాలామంది సైంటిస్ట్స్ కూడా ఒప్పుకున్న నిజం. ఉగాది ఒక పండుగ మాత్రమే కాదు, ఇది మన పూర్వీకులు మనకిచ్చిన హెల్త్ ప్రిస్క్రిప్షన్.
మార్చి ఏప్రిల్ నెలల్లో సీజన్ మారుతుంది. శీతాకాలం నుండి వేసవికి మారే ఈ సమయంలో శరీరంలో ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది. ఇప్పుడు ఉగాది పచ్చడిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ చూడండి. వేప పువ్వు యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇమ్యూనిటీ బూస్టర్. బెల్లం న్యాచురల్ ఎనర్జీ, డైజెస్టివ్ హెల్త్. చింతపండు వైటమిన్ సి, సీజనల్ ఇమ్యూనిటీ. మన పూర్వీకులు సీజన్ చేంజ్ అయ్యే సమయంలో శరీరానికి కావలసిన అన్ని న్యూట్రియంట్స్ ఒకే డిష్లో కంబైన్ చేశారు. ఇది కోయిన్సిడెన్స్ కాదు, ఇది సైన్స్. ఉగాది అనేది కేవలం కొత్త సంవత్సరం కాదు, ఇది మన పూర్వీకులు మనకిచ్చిన జ్ఞానం. జీవితంలో చేదు మూమెంట్స్ని కూడా యాక్సెప్ట్ చేయమని చెప్పే తత్వం. ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేయగల ఆస్ట్రోనామికల్ సైన్స్, మన శరీరాన్ని ప్రొటెక్ట్ చేయగల హెల్త్ విజ్డమ్. మీకు, మీ కుటుంబానికి శుభ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వారికి కూడా ఈ రహస్యం తెలియనియండి. ఇలాంటి అన్టోల్డ్ స్టోరీస్, మిస్టరీస్, మన శాస్త్రాల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ తప్పకుండా ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో అద్భుతమైన కథతో. నమస్కారం.